హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ ట్రెడిషనల్ సాంబార్ రెసిపీ. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈ మెథడ్ని ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్గా చేసేస్తారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా ఒక కప్పు కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మనం ముందే నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి అండ్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే అవి కొన్నిగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సాంబార్లో వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఈ కూరగాయ ముక్కల్ని 80% ఉడికించుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 80% 15 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా చెక్ చేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పు ఒకసారి ఉడికిపోయిన తర్వాత మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నామంటే సాంబార్ అనేది చిక్కగా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి కొంచెం కరివేపాకు అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మనకి ఈ కూరగాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. స్టార్టింగ్ వాటరీగా ఉన్నా కూడా మనకి సాంబార్ చల్లబడితే చిక్కగా వస్తుంది. రైస్లోకి కాదు బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మనకి కూరగాయ ముక్కలు సాఫ్ట్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ సింపుల్ మెథడ్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.